హాయ్ అండి, నేను మీ కుమారిని. నేను బృందావనం వెళ్ళాను కదా మొన్న పుష్కరాలకని. అప్పుడు తీసింది కృష్ణుడి గుడి అండి ఇది బృందావనంలో. అక్కడ కృష్ణుడి గుడి చూశాను. దీనికి సంబంధించి నీకు ఒక విషయం చెప్పాలి మీకు. ఒక రహస్యం చెప్పాలి మీకు. నాకు తెలీదు, ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఏంటనేది. అక్కడ వాళ్ళు చెప్పారనమాట నాకు. మీలో ఎంతమంది తెలుసో కామెంట్స్ పెట్టండి. ఇది నిధివనము అంటారు. నిధివనంలో ఈ చెట్లు ఉన్నాయి కదా, మొత్తం కూడా గోపికలు అంటండి. 116,008 గోపికలు అంట. అన్ని చెట్లు ఉన్నాయి, ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క గోపిక. నైట్ పూట నాట్యం చేస్తారంట. ఇక్కడ గుళ్ళన్నీ కూడా 8 క్లోజ్ చేస్తారు. 8 క్లోజ్ చేసేసి తాళం వేసి వెళ్తారు. ఇక్కడ మాత్రం చూడాల్సిన ప్రదేశం అండి. మీరు కంపల్సరీగా ఇక్కడ గనక బృందావనం వస్తే తప్పకుండా చూడండి. ఎక్కడ క్లిక్ చేయకండి. నేను ఒక రహస్యం మీకు చెప్తాను. అయితే ఇక్కడ ఈ బృందావనంలో ఆ చెట్టు చూడండి, కిందంతా బాగా ఇదిగా ఉంటుంది, అంటే ఎండిపోయినట్టు, పైన మాత్రం పచ్చగా ఉంటుంది. నైట్ గోపికలు ఇక్కడ వచ్చి నాట్యం చేస్తారంట. ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ఒక మంచం వేసి అందులో నగలు, పువ్వులు అన్నీ చక్కగా పేర్చి వెళ్తారంట. పొద్దున వచ్చి చూసేసరికి మొత్తం చిల్లా చెదరం అయ్యి ఆ నగలు అన్నీ ఆడ పెడితే ఆడపడి మొత్తం ఇదిగా అవుతాయి అంట. అయ్యగారులు చెప్తున్నారు. అయితే కొంతమంది అంట ఈ చెట్లల్లోకి వెళ్ళి కృష్ణుడు గోపికలు ఎలా ఉంటారు, ఎలా నాట్యం చేస్తారని చూసిన వాళ్ళేనంట వీళ్ళంతా. ఏది ఇలా అయ్యారు అంటే ఏమంటారు, సమాధులు అయ్యారంట. వీళ్ళంతా కూడా దొంగసాటుగా దాంకొని చూడటానికి వచ్చిన వాళ్ళంట. ఇవన్నీ కూడా సమాధులే, వాళ్ళంతా సమాధులు అయ్యారు. అందుకని అప్పటి నుంచి ఫెన్సింగ్ కట్టారంట చుట్టూ, మనం లోపలికి వెళ్ళకోకుండా. అదంతా ఫెన్సింగే, లోపలికి వెళ్ళటానికి లేదు, ఇంకా చుట్టూ చూసుకుంటూ రావటమే. అట్లా అయిందని చెప్పి ఫెన్సింగ్ కట్టారు. కానీ చూడటానికి మాత్రం సూపర్గా ఉంది. మీరు కంపల్సరీ ఇక్కడికి వస్తే మాత్రం దీన్ని మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. చాలా బాగుంటుంది. చాలా జనం మాత్రం కితకితకితలు ఆడిపోతారు. చాలామంది ఉన్నారు. 8 లోపే వెళ్ళాలి. 8 తర్వాత మాత్రం క్లోజ్ చేసేసి తాళాలు వేస్తారు. అందుకని మనం ముందుగానే వెళ్ళాలి. ఆ చెట్లు చూస్తుంటే, ఆ చెట్లు కూడా మీరు గమనించండి, అసలు ఈ ఏమంటారు నాట్యం చేసినలాగా ఎటు పడితే అటు తిరిగి ఉన్నాయి. కొమ్మలు కానీ ఆకులు కానీ చెట్లు, ఒక్కొక్క చెట్టు ఒక్కొక్కలాగా. నాకైతే ఆ నాట్యం చేసినట్టే అనిపించినాయి. అలా ఉన్నాయి. చక్కగా చూడండి. అది మొత్తం కూడా ఫెన్సింగ్ కట్టేసి ఉన్నారు. అవతలకి పోవటానికి ఉండదు ఇంకా మనకి. కృష్ణుడు కూడా ఎంత బాగున్నాడో. పక్కన ఒక మంచం కూడా ఉంటుంది, దాని మీద అన్నీ చదిరేసి ఉంచుతారు. తెల్లారి వచ్చేసరికి మొత్తం ఎటుగా జనం చూడండి. అసలు ఎంత జనం అంటే, అసలు ముందుకు వెళ్ళటానికి కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నారు చూడటానికి. ఎంత జనం అంటే మామూలుగా జనం మాత్రం ఫుల్గా ఉన్నారు. అదంతా ప్లేస్ మొత్తం కూడా గోపికలేనంట. చాలా బాగుంది చూడటానికి మాత్రం. తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఆ వనం అనేది నిధివనం అంట దాని పేరు. ఆ చెట్టుకి ఒక నీళ్లు పోయారు, ఒక ఏమీ లేదు. కాకపోతే ఒకళ్ళు ఇద్దరు అక్కడ ఉంటారంట. పొద్దున శుభ్రంగా ఊడ్చేసి ఉంచుతారంట. వాటర్ అయితే పోయారంట చెట్లకి. కానీ పచ్చగా ఉంటాయి చెట్లు. కొమ్మలు మాత్రం ఎండిపోయిన కొమ్మల్లాగా ఉంటాయి. పైన మాత్రం పచ్చగా ఉంటాయి. చాలా బాగుందండి. తప్పకుండా మీరు గనక వస్తే, మధుర వస్తే మాత్రం బృందావనం వచ్చి చక్కగా చూడండి. చాలా గుళ్ళు ఉన్నాయి. నేను ఇంకా పెడతాను, ఇంకా పెట్టలేదు. నాకు అక్కడైతే టైం సరిపోలే. మొన్నే వచ్చా వెళ్ళి. నేను అన్నీ ఒక్కొక్కటి పెడతా చూడండి. నేను పట్టుకున్నాను. అట్లా పట్టుకోకూడదంట అసలైతే. తెలియక మేము పట్టుకున్నాము. అసలైతే ముట్టుకోకూడదంట. అక్కడ ఫోటోలు దిగుతున్నారు. అన్నీ కూడా చాలా బాగుంది. కంపల్సరీగా మీరు వస్తే మాత్రం తప్పకుండా ఇక్కడ మాత్రం మిస్ అవ్వమాకండి. చూడండి ఎంత విచిత్రం. వాళ్ళు అసలు ఏం జరుగుతుందా లోపల చూడాలి అనుకొని
అప్పుడు ఈ ఫెన్సింగ్ అయితే లేదు, లోపల వచ్చి చెట్ల కింద దాంకున్నారట. అంటే